హాయ్ అండి, నా పేరు డాక్టర్ మేఘ్నా. నేను కన్సల్టెంట్ ఫిజిషియన్ ఎట్ మెడిస్టార్ హాస్పిటల్ పటాన్చెరు. ఇవాళ మనం హెడేక్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. హెడేక్ రెండు కాజెస్ ద్వారా రావచ్చు. ప్రైమరీ కాజ్, సెకండరీ కాజ్. సెకండరీ కాజ్ వచ్చేసి బ్రెయిన్ ట్యూమర్స్ వల్ల కానీ, బ్రెయిన్ పెరాలిసిస్ వల్ల కానీ వీటి వల్ల రావచ్చు. ఈ సెకండరీ కాజెస్ ఆఫ్ హెడేక్ అనేది చాలా సీరియస్ కండిషన్. వెరాజ్ ఇన్ ప్రైమరీ కాజెస్లో మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ ప్రైమరీ హెడేక్ వచ్చేసి మైగ్రేన్ హెడేక్. మైగ్రేన్ హెడేక్లో పేషెంట్కి యూనిలేటరల్ హెడేక్ వస్తుంది. యూనిలేటరల్ హెడేక్ అంటే సింగిల్ సైడ్ హెడేక్ వస్తుంది. దాంతోపాటు వామిటింగ్ వచ్చినట్టు కానీ, వాకర్గా కానీ, లైట్ చూస్తే ఆర్ ఎక్కువ గట్టిగా సౌండ్స్ వింటే దానివల్ల హెడేక్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు పీరియడ్స్లో కానీ, అంటే ఆడవాళ్ళకి పీరియడ్స్లో ఉన్నప్పుడు కానీ, లేదా టైంకి ఫుడ్ తినకపోతే కానీ వీటన్నిటి వల్ల హెడేక్ అగ్రవేట్ అవుతుంది. మనం దీనికి ఫస్ట్లీ ఇంట్లో ప్రైమరీ ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. పేషెంట్ వచ్చేసి ఇట్లా మైగ్రేన్ హెడేక్ ఉన్నప్పుడు సడన్గా లైట్లో ఉండకుండా డార్క్ రూమ్లోకి వెళ్ళి పడుకుంటే కళ్ళు మూసుకొని, దాంతోపాటు కోల్డ్ ప్యాక్స్ పెట్టుకుంటూ మేనేజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇంకా హెడేక్ తగ్గట్లేదు అంటే డోలో టాబ్లెట్ వేసుకోవచ్చు. దీనివల్ల కూడా తగ్గట్లేదు అంటే అప్పుడు పేషెంట్ హాస్పిటల్కి రావాల్సిన అవసరం ఉంటుంది. ఈ మైగ్రేన్ హెడేక్తో పాటు ఇంకొకటి వచ్చేసి టెన్షన్ హెడేక్. ఈ టెన్షన్ హెడేక్లో ఏమవుతుంది అంటే బ్యాండ్ లైక్ హెడేక్ అంటాము. అంటే మనకి ఫోర్ హెడ్ చుట్టూతా హెడేక్ వస్తూ ఉంటుంది అనమాట. వీళ్ళకి స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అనేవి తీసేసి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటూ మైల్డ్ మెడికేషన్ తీసుకుంటే హెడేక్ తగ్గుతుంది. ఈ టూ టైప్స్ ఆఫ్ హెడేక్స్ కాకుండా వేరే టైప్స్ ఆఫ్ హెడేక్స్ లైక్ ట్రైజమైనర్ న్యూరాలజియా, సర్వైకల్ హెడేక్స్ ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. వీటన్నిటికీ పేషెంట్స్ హాస్పిటల్కి వచ్చి ఈ టైప్ ఆఫ్ హెడేక్ అని డయాగ్నోస్ చేసుకుంటూ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ. మీకు మంచి ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ తోడుగా మెడిస్టార్ హాస్పిటల్స్.